నమస్కారము. ఈరోజు మనిషి నాగరికత అనే పేరుతో ప్రకృతికి చాలా దూరం వెళ్ళిపోయాడు. ఈ జనారణ్యంలో కాంక్రీట్ జంగిల్ మధ్య జనజీవితం కాస్త పూర్తిగా యాంత్రికంగా మారిపోయింది. కానీ అక్కడక్కడ ఈ నగరాలకు దూరంగా కొండల్లో ఉండేటువంటి కొన్ని ప్రాంతాలు మాత్రం దీనికి భిన్నంగా ఉన్నాయి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణానికి దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో సిఎస్పురం మండలం లేదా చంద్రశేఖరపురం మండలానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో మైలిచెర్ల అనే గ్రామం ఉంది. ఇది వీబైలు అనేటువంటి అటవీ ప్రాంతానికి దాదాపు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి గనక వెళ్తే మీకు నిజమైన ప్రకృతి అంటే ఎలా ఉంటుందో మీకు చూడగలరు. అక్కడ వాతావరణము, అక్కడ ఉండేటువంటి చిన్న తాండా లేదా గ్రామము ఎంత ప్రశాంతంగా ఉంటుందో మీరు చూడగలరు. నిజంగా ఈ గ్రామంలో నివసించడము అంటే ఒక రకంగా ధైర్యం ఉండాల్సింది. ఎందుకంటే ఎలాంటి అనారోగ్యం కానీ ఎలాంటి విచిత్రమైన పరిస్థితులు కానీ రాకపోతేనే ఇక్కడ జీవితం. అయితే ఇక్కడ జీవించే వారికి అలాంటివి ఏవి కూడా రావు. ఈ ప్రకృతిలో అనేక శక్తుల మధ్య పోరాడుతూ వాళ్ళు బతకడం వల్ల వాళ్ళకి అన్ని రకాల జీవన విధానాలు, వచ్చిన సమస్యల్ని ఎలా పరిష్కరించుకోవాలి అనేటువంటి అంశాలకు మీద పూర్తి అవగాహన ఉంటుంది. చూడండి ఎట్లా ఉందో ఇక్కడ ప్రకృతి. చాలా విచిత్రంగాను వింతగాను ఉంది. ఇక్కడ ఇలాంటి చిన్న చిన్న కాలిబాటలే, దీని ద్వారా వాళ్ళు ముందుకు వెళ్ళటం. నీళ్లు కూడా మంచినీళ్ళు తెచ్చుకోవడానికి లేదా మామూలు తాగునీటికి కూడా కొంత దూరము ప్రయాణించి దాదాపు 1/2 కిలోమీటర్ ఇలా అడవిలో ప్రయాణించి అక్కడ ఉండేటువంటి ఒక ప్రత్యేకమైన బావి నుంచి తెచ్చుకోవాల్సిందే. ఇది దాదాపు 350 సంవత్సరాల నాటి చరిత్ర కలిగింది. చూడండి ఇటువైపు నుంచి ఇది బావి. ఈ బావి 350 సంవత్సరాల క్రితం తవ్వబడిన బావిగా చెప్పుకుంటున్నారు. ఇదే ఇక్కడ వీళ్ళ యొక్క మంచినీటి సోర్స్. ఈ మధ్యలో వర్షాలు పడటం వల్ల కొంచెం నీరు ఇలా రంగుగా ఉంది, కానీ వాస్తవంగా చాలా స్వచ్ఛమైన నీరు ఉంటుంది. చూడండి ఈ రాళ్ళని ఇక్కడ అమర్చారు. పూర్తిగా ఇక్కడ ఎలాంటి సిమెంట్ను కూడా ఉపయోగించలే. ఈ రాళ్ళని పేర్పు ద్వారానే బావిని తవ్వగలిగారు. ఈనాడు కూడా చెక్కు చెదరకుండా రాళ్లలో ఆ కొత్తదనం పోకుండా చూడండి ఎంత విచిత్రంగా ఉందో. అంటే మనము నగరాల్లో చూసే ప్రత్యేకతలే మనకు తెలుసు, కానీ ఇలా ప్రకృతి యొక్క ఒడిలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. వాస్తవంగా నగరాన్ని దాటి బయటికి రావటం మనిషి ఈరోజు భయపడి మర్చిపోయాడు. ఇలాంటి వాతావరణంలో మనం గనక ఒక 2 రోజులు ఉంటామంటే ప్రకృతికి చాలా దగ్గరగా బతకడమే. చూడండి ఎంత బాగుందో బావి. దీంట్లో ఎంత టెక్నాలజీ ఉంది చూడండి. దిగడానికి ఏమో ఇక్కడ సన్నగా ఉంటాము, ఆ లోపలికి వెళ్ళిన తర్వాత విశాలంగా తయారు కావటము. అంటే బిందె తీసుకొని దిగేటప్పుడు కానీ ఎక్కేటప్పుడు కానీ ఎలాంటి జారినా కూడా పక్కన ఇమీడియట్గా దరి పట్టుకునే అంత క్లోజ్గా దరి ఉండటం చూడండి ఎంత విచిత్రంగా ఉందో. అంటే ఒక ఆనాడు ఎలాంటి తవ్వకానికి ఎలాంటి పనిముట్లు ఉపయోగించి ఇలా తవ్వి ఉంటారో మీరే గమనించండి. చుట్టూ దట్టమైన అడవి, ఈ అడవి మధ్య ఇలాంటి బావి. ఇక్కడికి వచ్చి చూస్తేనే ఈ విచిత్రం మనకు అర్థమవుతుంది. ఇది చాలా విచిత్రంగానే ఉంటుంది. ఇందులో దొరికే నీరు ద్వారానే దాదాపు వీళ్ళు 300 సంవత్సరాల నుంచి కూడా తమ దాహర్తిని తీర్చుకుంటున్నారు. ఇక్కడ ఈ అడవిలో ఇంకెక్కడా కూడా నీరు దొరికేటువంటి అవకాశము లేదు. కాబట్టి ఇదే వీళ్లకు ఆధారం. ఇక్కడ పిల్లలు కూడా దాదాపు 3 కిలోమీటర్ల దూరంలో వీబైలు అనేటువంటి ప్రాంతంలో ఉండేటువంటి ప్రాథమిక పాఠశాలకే వెళ్తున్నారు. ఈ అడవుల్లో ఈ గుట్టల మధ్య రాళ్ల మధ్య వెళ్ళటం కూడా ఆ పిల్లలకు బాగా తెలుసు. మనం ఈరోజు పక్క వీధిలో ఉండేటువంటి స్కూలుకు కూడా పంపడానికి వ్యాన్ కోసం చూస్తాం, కానీ ఇక్కడ పిల్లలు బ్యాగ్ పట్టుకొని ఆ స్కూళ్ళకు వెళ్ళటం అనేటువంటిది నిజంగా వాళ్ళ ధైర్యానికి వాళ్ళ స్కిల్ని మెచ్చుకోవచ్చు. అందువలనే శారీరక దారుఢ్యము పటిష్టతతో పిల్లలు పెరుగుతారు. మన నగరాల్లో లాగా కాకుండా ఇక్కడ పూర్తిగా వ్యాధులకి ఇలాంటి వాటికి దూరంగా ఉండటమే కాకుండా ప్రకృతి శక్తుల్ని జయించడం కూడా వీళ్ళకి తెలుసు. ఒక పాము కనబడితే కర్ర కూడా అవసరం లేకుండా రాయితో కొట్టి చంపగలిగినటువంటి టాలెంట్ వీళ్ళది.
వాళ్ళ యొక్క జీవన గమనంలో వాళ్ళకి ఏదైనా శబ్దాలు వినబడితే ఆ శబ్దాలను బట్టి అందుబాటులో ఏ జంతువు ఉంది, దాని పట్ల ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలా అనే అంశం కూడా వీళ్ళకు తెలిసినంతగా ఎవరికి తెలియదేమో. కాబట్టి ఈ ప్రకృతి శక్తుల మధ్య బతకడం కూడా అది ఒక కళ. కాబట్టి ఇలాంటి అవకాశం ఉంటే మీరు కూడా పోయి చూడండి.